వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు బీఆర్ఎస్ యువ నాయకుడు కర్త్యాబాద్ కార్తిక్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. అన్న నమస్తే. నమస్తేనే. అన్న చెప్పండి అన్న, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన నోటికి ఏది వస్తే అది ప్రైవేట్ సభలలో కావచ్చు, గవర్నమెంట్ సభలలో కావచ్చు, పబ్లిక్ మీటింగ్లో కావచ్చు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను, కేటీఆర్ మాజీ మంత్రులను, హరీష్ రావులను టార్గెట్ చేస్తూ ఆయన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? కేసీఆర్ గారి ఆనవాళ్ళు చెరుపుతా అన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ నీ ఆనవం ఏముందో తెలంగాణ రాష్ట్రానికి చెప్పాలి. కేసీఆర్ ఆనవాళ్ళు చెరుపుతా అన్నావు. కేసీఆర్ అడుగుజాడలోనే తెలంగాణ రాష్ట్ర ప్రజలు అడుగుజాడలో నడుస్తున్నారు. ఏంది నువ్వేమనుకుంటున్నావు అంటే కేసీఆర్ గారిని ఇరికిద్దాం అనుకుంటున్నావు, అట్లు కేటీఆర్ గారిని ఇరికిద్దాం అనుకుంటున్నావు, హరీష్ రావు గారిని ఇరికిద్దాం అనుకుంటున్నావు. నీది కాదు మీ తాత తరాలతో కూడా కాదు. కేసీఆర్ ఇస్ ద హిస్టరీ ఆఫ్ తెలంగాణ. కేసీఆర్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ అంటే కేసీఆర్ చరిత్ర ఏ యూట్యూబ్లో కొట్టండి, దేంట్లో అయినా కొట్టండి, కేసీఆర్ గారి చరిత్ర తెలుస్తుంది. నీ చరిత్ర ఏంది? బ్యాగులు మూటలో పెట్టుకొని గన్ను పట్టుకొని మన కరీంనగర్కి వచ్చిన ఘనత నీది. కేసీఆర్ గారిది ఎప్పుడు అభివృద్ధి ఘనత కేసీఆర్ గారిది. రైట్. మరి ఇక్కడ రాబోయే ఎన్నికలలో మనం నిన్న చూసినట్లయితే ఆయన క్లుప్తంగా చెప్పడం జరిగింది. 117 సీట్లు గెలవబోతుంది కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ కుటుంబాన్ని, ఆయన అల్లుడిని, కొడుకును, ఆయన అనుచరులను అందరినీ కూడా ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పేసి కూడా ఆయన అంటున్నాడు. మరి ఎట్లా చూస్తారు దీన్ని? ఫస్ట్ 6 హామీలు ఇవ్వమనండి రేవంత్ రెడ్డి గారిని. ఒక ఫ్రీ బస్ ఇచ్చి ఆడవాళ్ళని బలిదానం లెక్క చేసుకుంటున్నాడు రేవంత్ రెడ్డి గారు. భర్తల మీదేమో ఛార్జీలు పెంచుతున్నాడు, ఇటు చూస్తే భార్యలకేమో ఫ్రీ బస్ అంటున్నాడు. పొద్దున్న చూస్తే నేను పేపర్లో చూస్తే చిన్నపిల్లని చంపేసిండండి భర్త, భార్యను చంపేసిండు. షాద్నగర్లో జరిగింది అనుకుంటా ఈ సంఘటన. భార్యని చంపిండు, పిల్లల్ని చంపిండు. ఆ చిన్నపిల్ల కాళ్ళు చేతులు లేవంట. హరీష్ అన్న కూడా చెప్పిండు కదా ఈ విషయము. ఇంత లేనినప్పుడు నువ్వు ఒక హోంశాఖ మంత్రి ఉన్నావు, ముఖ్యమంత్రి నువ్వే ఉన్నావు, ఎడ్యుకేషన్ మినిస్టర్ నువ్వే ఉన్నావు, ఇన్ని పెట్టుకొని ఏం బీక్తున్నావు అని రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా. ఏం బీక్తున్నావు, తెలంగాణ రాష్ట్రాల్లో ఏం చేసినావు అని రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా. రైట్. ఇక్కడ ప్రజలకు 6 గ్యారంటీలు ఇస్తున్నాం, రైతులకు రైతు సంక్షేమ ప్రభుత్వం మీద రైతునే రాజును చేస్తున్నాం, రైతులకు ఏది కావాలిస్తే అంటే రైతులు ఏ విధంగా పంట పండించాలనేది కూడా మేము చెప్తున్నాం, ఆ పంట లేపిస్తున్నాం. సో రైతులకు రైతు భరోసా ఇస్తున్నాం, మందు సంచులు ఇస్తున్నాం, అన్ని విధాలుగా ఆదుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ ప్రజా సంక్షేమ ప్రభుత్వాన్ని ఓర్వలేకనే కొంతమంది బీఆర్ఎస్ నాయకులు మీలాంటి వాళ్ళు బదలాం చేస్తున్నారు. కేసీఆర్ మాటలు వింటూ, హరీష్ రావు మాటలు వింటూ అని చెప్పేసి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి అంటున్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు? రేవంత్ రెడ్డికి రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియదు, నీళ్ళు ఎక్కడి నుండి పారుతాయో తెలియదు, ఎంత టీఎంసీ నీళ్లు ఉన్నాయో తెలియదు. దిక్మాల్ ముఖ్యమంత్రి ఎవడంటే రేవంత్ రెడ్డి గారు. వాళ్ళని డప్పు కొట్టే మంత్రులు ఉన్నారు, డప్పులు వాళ్ళే కొట్టుకుంటారు. ఇప్పుడు చూడండి, ఎవరైతే మెట్టు శివన్న మాట్లాడుతుండో హరీష్ అన్న హరీష్ అన్న ఎన్నిసార్లు మంత్రి అయిండండి, ఎన్నిసార్లు ఎమ్మెల్యే అయిండండి, ఎంత పెద్ద పొజిషన్లు తీసుకున్నాని. హరీష్ అన్న గురించి మాట్లాడే ముందు మన ఓకాత్ చూసుకోవాలి. మన ఓకాత్ ఏంది? మనం చిట్టిల ముఖ్యమంత్రులము, నాకు ఈఎంఐ ఢిల్లీకి పంపించకపోతే నాది ఎక్కడ సీఎం సీటు పోతుందో. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఒకటి చెప్తున్నా, ఇంత సీనియర్ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి కూడా చెప్తున్నా, ఇంత సీనియర్ నాయకుడు ఖమ్మంలో అంత సభలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి స్టాచ్యూ పెట్టిరా అండి, ఫ్రేమ్ వేసిర్రు, కటౌట్ వేసిర్రు. మీకు అంత తెలివి లేదా? ఏపీకి ముఖ్యమంత్రి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అని నేను చెప్తున్నా. చంద్రబాబు నాయుడు ఎప్పుడు ముఖ్యమంత్రి కాదు, ఇప్పుడు సైకిల్ కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. అది ఓకే. రైట్. మరి ఎట్లా చూస్తారు? అంటే బీఆర్ఎస్ పైన దాడికి సిద్ధము అని చెప్పేసి కూడా వాళ్ళు చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు అంటే బీఆర్ఎస్ నాయకులు ఏది మాట్లాడినా కౌంటర్గా ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటుంటారు. మళ్ళా ప్రశ్నిస్తే బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నించిన దానిపైన కేసులు కూడా నమోదవుతున్నాయి. బీఆర్ఎస్ యువ నాయకుల పైన కావచ్చు, రాజకీయ నాయకుల పైన కూడా కావచ్చు, విద్యార్థి నాయకుల పైన కూడా కావచ్చు, కామన్గా ఉండే గ్రామాలలో ఉండే కార్యకర్తల పైన కూడా కావచ్చు. మీరు ఎట్లా చూస్తారు దీన్ని? మీ పైన ఎన్ని కేసులు అయినాయి? సోషల్ మీడియాలో మన బీఆర్ఎస్ సోషల్ మీడియా చాలా గట్టిగా ఉందని, కాంగ్రెస్ సోషల్ మీడియా డమ్మీగా ఉంది. ఇప్పుడు సోషల్ మీడియాలో రోజు అప్డేట్లు చూసేది బీఆర్ఎస్ సోషల్ మీడియానే చూస్తారు రైతులు కూడా. వీళ్ళకి ఏంటంటే తెలివిలేని సోషల్ మీడియా పెట్టుకొని ఆడు గురించి ఈడు మాట్లాడి, ఈడు గురించి వాళ్ళు మాట్లాడి, దాంట్లో అందరు సీఎంలే.
రేవంత్ రెడ్డి ఒక్కడే కాదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎంఏ, బట్టి విక్రమార్క సీఎంఏ. సీనియర్ నాయకులను వదిలేసి చిట్టీల ముఖ్యమంత్రిని తెచ్చి కూర్చోబెట్టిండండి రేవంత్ రెడ్డిని. అంటే అర్థం చేసుకోండి. ఒక్కటి చెప్తున్నా, ఇది రైట్ ఇది ఏం చెప్తున్నా అంటే, తెలంగాణ రాష్ట్రం 33 జిల్లాలు ఉండే అప్పుడు. ఈయన ఎన్ని జిల్లాలు చేస్తాడా అని భయం అవుతుంది. జిహెచ్ఎంసీ ఎలక్షన్లో భారీ ఎత్తుగా బీఆర్ఎస్ పార్టీ గెలవడం జరుగుతుంది. మేము ఏమేం పథకాలు చేసినామో రైతులకు తెలుసు, ఆడబిడ్డలకు తెలుసు, ఇటు చూస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు. రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో బీజేపీ బీఆర్ఎస్ మధ్యలో పోటీ ఉంటుందా, బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో ఉంటుందా, కాంగ్రెస్ బీజేపీ మధ్యలో ఉంటుందా, లేకుంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో పోటీ ఉండబోతుందా? మరి బీజేపీలు కూడా మేమే సిద్ధంగా ఉన్నాం, ప్రజలంతా మా వైపే చూస్తున్నారు, రాబోయే ముఖ్యమంత్రి కూడా మేమే ఇక్కడ జిహెచ్ఎంసీ మేయర్ పీఠం కూడా మాకే దక్కబోతుంది అని చెప్పేసి వాళ్ళు కూడా అనుకుంటున్నారు. ఒక మాట చెప్తా, మా పార్టీలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మా పార్టీలో గెలిచిన నాయకురాలే. ఆమె ఇప్పుడు పోయి కాంగ్రెస్లో జాయిన్ అయిపోయింది. జాయిన్ అయింది. ఆ నుండి రేవంత్ రెడ్డి ఉమెన్స్ కమిషన్ ఏదో ఇచ్చిండు. ఓకే, ఆమె సెటిల్గా మంచిగా. మా పార్టీలో కష్టపడిన వాళ్ళు డైరెక్ట్ పోయి కాంగ్రెస్లో జంప్ అయ్యారు. 10 మంది ఎమ్మెల్యేలు జంప్ అయ్యారు. వాళ్ళ చిత్తశుద్ధి ఉంటే ఆ 10 మందిని రాజీనామా చేసి ఎదుర్కొందామని కూడా నేను ఎన్నో మీడియా ఛానల్లో చెప్పడం జరిగింది. ఈరోజు బీజేపీ నాయకులు సంకలు కొట్టుకుంటారు. 8 మంది ఎంపీలు గెలిచిరు నాయన, తెలంగాణ రాష్ట్రంలో ఏం చేసినావు అని అడుగుతున్నా. మెదక్ ఎంపీ మాట్లాడుతుండ్రు రఘునందన్ రావు, నువ్వు ఒక అడ్వకేట్వి, గుండె మీద చేసుకొని చెప్పాలి. భారత రాజ్యాంగం ఎన్నిసార్లు అంబేద్కర్ రాసిండో ఒక్కటేసారి. నువ్వు రోజుకొక భారత రాజ్యాంగం రాస్తున్నావు. ఆడబిడ్డ చనిపోయింది, ఆడకెందుకు పోలే? ఎంపీవే కదా నువ్వు, నీ 8 మంది ఎంపీలు ఉన్నారు కదా, వెళ్ళాలి కదా. మీ బీజేపీ పార్టీ నుండి మంచి నాయకుడిని తీసేసిరు కదా, రాజాసింగ్ని. ఆయన ఎదుర్కొండేవాడే కదా. అట్లాంటివి ఎదుర్కొండేవాడిని తీసేసి ఎవడెవడనో తీసుకొని వచ్చి ఎగురుతున్నారు కదా. ఎగరకండి, కొన్ని రోజులు ఎగరన్న. ఆయన జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఎవరి తోకలు కట్ చేయాలో కట్ చేస్తాం. కానీ ఒక్కటి చెప్తున్నా, మా పార్టీలో ఈటల రాజేందర్ అని ఉండే, బీఆర్ఎస్ పార్టీలోనే. టీఆర్ఎస్ ఉండే అప్పుడు. మేము కాళేశ్వరం ఎట్లా కట్టిండా ఈటల రాజేందర్ అన్నకు తెలుసు, హరీష్ అన్నకు తెలుసు, పెద్ద ఆయనకు తెలుసు. ఇప్పుడు చిల్లర నా కొడుకులు ఏం మాట్లాడతారంటే, రేవంత్ రెడ్డి గ్రూప్ ఉంటుంది ఒకటి, చిల్లర గ్రూప్ ఉంటుంది, మంచి గ్రూప్ ఉంటుంది. దాంట్లో 3 క్వాలిటీస్ ఉంటాయంట. ఒకటి తిట్టే గ్రూపు, ఒకటి మెసేజ్ చేసే గ్రూపు, ఒకటి కేసులు పెట్టే గ్రూపు, ఒకటి ఎక్కడైనా కనపడితే అన్ని తిట్టే అటాక్ చేసే గ్రూప్. ఒకటి చెప్తున్నా, ఆ గ్రూప్లకి గుర్తుపెట్టుకో, ఎన్ని గ్రూపులు వచ్చినా 2029లో కేసీఆర్ సీఎం అవ్వడం జరుగుతుంది. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలనే బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ ఆయన పబ్బం ఎల్లగొట్టుకుంటున్నాడు. 6 గ్యారంటీలను కావచ్చు, నిరుద్యోగుల విషయంలో కావచ్చు, రైతుల విషయంలో కావచ్చు, ఏ ఒక్క హామీ నెరవేర్చకుండానే కావాలని బీఆర్ఎస్ నాయకులను ముందు పెట్టి 3 సంవత్సరాలు కూడా గడిపించిన ఘనత ఎవరిదంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎలక్షన్ పెడితే, ఇప్పుడు వచ్చేది జిహెచ్ఎంసీ ఎలక్షన్లు కాబట్టి అప్పుడు చూపెడతాం ఈ హైదరాబాద్లో ఈ బీఆర్ఎస్ ప్రతాపం అంటే కాంగ్రెస్కు ఎట్లా ఉంటుందో దెబ్బ అనేది కూడా చూపెట్టే రోజులు దగ్గర పడ్డాయి అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో అరుణ్ ఆద్య టీవీ, హైదరాబాద్.